నేను సినిమాల్లో ఉన్నప్పుడు, సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫంక్షన్స్కి మమ్మల్ని ఆహ్వానించేవారు, కొన్ని ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసేవారు. షోరూమ్ ఓపెనింగ్స్కి కానీ, లేకపోతే వెంచర్ ఓపెనింగ్స్కి కానీ, స్కూల్ ఫంక్షన్స్ కానీ, కాలేజ్ ఫంక్షన్స్ కానీ మమ్మల్ని ఇన్వైట్ చేసేవారు గెస్టులుగా. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. వాళ్ళు పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు తెలుసా? సార్ మీరు వైజాగ్ రావాలండి, మీరు విజయనగరం రావాలండి, శ్రీకాకుళం రావాలండి, నర్సీపట్నం రావాలండి, మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వేస్తాం, మీకు ఏసీ రూమ్ తీస్తాం అని చెప్తారు. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకో మాట వాళ్ళు అడిగేవాళ్ళు, ఏంటో తెలుసా? మీరు ఎంత తీసుకుంటారు అని అడిగేవాళ్ళు. అడిగితే సినిమాలో ఉన్నాం కదా అని మేము చెప్పేవాళ్ళం, 50,000 తీసుకుంటాం, 1,00,000 రూపాయలు తీసుకుంటాం, ఒక ఫంక్షన్కి ఒక రోజు మేము వస్తే అని డిమాండ్ చేసే వాళ్ళం. సినిమా వాళ్ళందరూ కూడా అంతే. ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు 50,000 ఇస్తేనే వస్తాం, లేదంటే రాం, 1,00,000 రూపాయలు ఇస్తే వస్తాం, లేదంటే ఇంకొకటి చూసుకోండి, ఇంకొకరిని వెతుక్కోండి అని చెప్తారు. నేను సినిమా వదిలేసిన తర్వాత సేవలోకి వచ్చాను. సేవలోకి వచ్చిన తర్వాత ఉన్నవన్నీ కాస్త పోయినాయి. సేవలోకి వచ్చిన తర్వాత కష్టాలు కూడా ఆరంభమయ్యాయి. సేవలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడే నన్ను కూడా కొన్ని చోట్లకి ఆహ్వానిస్తూ ఉన్నారు వాక్యం చెప్పటానికి. కొద్ది రోజులైన తర్వాత ఆహ్వానాలు ఎక్కువగా పెరిగాయి. తర్వాత కాలంలో ఇన్విటేషన్స్ బాగా పెరిగాయి. ప్రతిరోజు 10-20 ఫోన్ కాల్స్ వచ్చి, సార్ మిమ్మల్ని మేము ఆహ్వానించాలనుకుంటున్నాం, మా చర్చిలో వాక్యం చెప్పటానికి, మా మీటింగ్లో వాక్యం చెప్పటానికి, మా సభల్లో వాక్యం చెప్పటానికి మిమ్మల్ని మేము పిలవాలనుకుంటున్నాం అని అడిగి, తర్వాత వాళ్ళు అడిగే మరొక ప్రశ్న ఏంటో తెలుసా? మీరు ఎంత తీసుకుంటారు, మీరు ఎంత తీసుకుంటారు? సేవ ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే వాక్యాన్ని ప్రకటించడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తప్పు ఎవరిది? ఎంత తీసుకుంటారు అని అడిగేవారిదా, ఎంత ఇస్తావు అని అడిగేవారిదా? తప్పు ఎవరిది? నాకు 1,00,000 రూపాయలు ఇస్తే ఒక రోజుకి నేను వస్తా అంటే పిలిచే సేవకుడు అంటే, సార్ మేము పేదోళ్ళం అండి, పేద సంఘం అండి, చిన్న సంఘం అండి, 1,00,000 రూపాయలు ఇచ్చుకోలేం సార్, ఒక 30,000 ఇస్తామండి వస్తారంటే, 30,000కి 20,000కి రాం, ఇంకొకరిని వెతుక్కోండి, మీకు తగ్గ సేవకులు ఎవరైనా ఉంటారు వారిని వెతుక్కోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. చాలా మంది ఈరోజు నన్ను అడుగుతుంటే నేను ఆశ్చర్యపోయాను. సినిమా వాడికి సేవకుడికి తేడా లేకుండా పోయింది. సినిమాల్లో నటించే వాడికి, బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించే వాడికి భేదం లేకుండా పోయింది. సినిమా వాడిని ఆహ్వానిస్తే ఫంక్షన్లకి వాడు అడుగుతాడు, నాకు ఇంత ఇస్తే వస్తా లేదా రాను. సేవకులు కూడా ఇలాగే తయారవుతున్నారు. నాకు ఇంత డబ్బులు ఇస్తే వస్తా, 1,00,000 రూపాయలు ఇస్తే వస్తా, 2 లక్షలు ఇస్తే వస్తాం. 3 రోజుల మీటింగ్గా ఎంతమంది వస్తారు? రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఎంత ఇస్తావు డబ్బులు? రెండో ప్రశ్న ఎంతమంది ఉంటారు? మినిమం 500 మంది ఉంటేనే నేను వస్తా, 500 మంది కన్నా తక్కువ ఉంటే రాను. 200 మహా నేను రాను. 400 మంది ఉంటారు సార్ మా సంఘంలో, రాను. 500 మందికి పైగా ఉంటేనే నేను వస్తా. హలో, నిన్ను దేవుడు రక్షించటానికి ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో అని అడగలా. సమరయ స్త్రీని దేవుడు రక్షణ అనుభవంలోకి నడిపించడానికి, జీవితాన్ని మార్చడానికి దగ్గరగా 30 కిలోమీటర్లు నడుచుకుంటున్నాడు ఒక్కరి రక్షణ కోసం. యేసయ్య నేర్పించిన పాఠం ఏంటి నీకు? నువ్వు నేర్చుకున్న పాఠాలేంటి? ఎంత ఇస్తావు? ఎంతమంది వస్తారు? ఇది కాదు సేవకుడు అడగాల్సింది. ఒకే ప్రశ్న, ఒకే సమాధానం. మీటింగ్కి రావాలి సార్, పలానా తారీఖున మా సంఘానికి, మా సభలకు అంటే సేవకుడు చెప్పాల్సింది ఒకటే, డేట్ చెప్పండి, ఖాళీగా ఉంటే వస్తా. అభినయ్ దర్శన్ బ్రదర్ ఒక మీటింగ్కి వస్తే, ఒక రోజు సువార్త ప్రకటిస్తే ఎంత డిమాండ్ చేస్తారు, ఎంత డబ్బులు అడుగుతారు, ఎంతమంది జనాలు ఉంటే అభినయ్ దర్శన్ బ్రదర్ సువార్త ప్రకటించడానికి వస్తారు. ప్రభు కృపను బట్టి సినిమాల్లో నుంచి వచ్చిన వాడినైనా నేనైతే ఇంత ఇస్తేనే వస్తాను, ఇంతమంది ఉంటేనే వస్తాను అని ఇంతవరకు నేను అడగలేదు, అడగబోను కూడా. ఎందుకంటే వాక్యాన్ని నేను ఉచితంగా పొందుకున్నాను, ఉచితంగా ప్రకటిస్తాను. ఇక నా అవసరతలు అంటారా, నా దేవునికి తెలుసు. సినిమాల్లో నుంచి విడిపించిన నా దేవుడు నన్ను బ్రతికించలేడా, నన్ను పోషించలేడా? పిలుస్తున్న వారు డబ్బులేమి ఇవ్వకుండా నేను పంపించరు, ఖచ్చితంగా ఇస్తారు. వారి స్థాయిని బట్టి, వారి స్తోమతను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి. నీకు కానుకలు ఇవ్వటానికి సేవకుడు అప్పు చేయాల్సిన అవసరంలా, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం నుంచి తీసి నీకు కొంత ఇస్తారు. సంతోషంగా తీసుకో, దీవించి రా. అది సేవకుడి లక్షణం, అది సేవకుడి పని.
సేవ కమర్షియల్ అయిపోయింది ఈరోజు. చాలా మంది అనుకోవచ్చు, నిన్నగాక మొన్నొచ్చో సేవలోకి, సేవలో ఉన్న ఖర్చులు, సేవలో ఉన్న కష్టాలు, ఆర్థిక అవసరతలు నీకేం తెలుసు అని. నేను సేవలకి కొత్తగానే వచ్చి ఉండొచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెరిగింది పరిచర్య అనుభవంలోనే. మా డాడీ కూడా సేవకుడే. ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు. ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పల్లెకి వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త సభలు ఏర్పాటు చేసి వేలకు వేలు ఖర్చులు పెట్టి మీటింగ్స్ ఏర్పాటు చేసి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళు. మా డాడీ మాకు నేర్పించింది ఒకటే, డబ్బులు డిమాండ్ చేయకూడదు, వాళ్ళు ఇచ్చింది తీసుకొని సంతోషంగా రావాలి. నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన పాఠం అదే, నా భార్య నాకు చెప్పే విషయం కూడా అదే, నా యేసయ్య నాకు నేర్పించిన సత్యం కూడా అదే. అభినయ దర్శనం డిమాండ్ చేయడు, మీరు ఇచ్చింది ఆనందంగా తీసుకుని వెళ్తారు. నేనే కాదు, ప్రతి సేవకుడు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.